మీ అఖిల మీ అందరి కోసం ఒక మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకొచ్చేసింది. ప్రోటీన్ ట్రీట్మెంట్ అనండి, కెరటిన్ ట్రీట్మెంట్ అనండి, రీబాండింగ్ అనండి, పొటాక్స్ అనండి, ఏదైనా సరే మీ ఇష్టం. కానీ ఈ ట్రీట్మెంట్ అనేది మీ హెయిర్ ఫాల్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. హెయిర్ అనేది సిల్కీ స్మూత్ మేనేజబుల్ హెయిర్ అన్నది మీ సొంతం అవుతుంది. జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో ఏ కెమికల్ అన్నది లేకుండానే ఇవాళ ట్రీట్మెంట్ అన్నది మీ అందరి కోసం మీ అఖిల తీసుకొచ్చేసింది. ఇది చేసుకుంటే మీ హెయిర్ అన్నది ఎప్పుడు మేనేజబుల్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ రిస్ట్రిక్ట్ అవుతుంది. అలాగే మీ హెయిర్ అన్నది ఎప్పుడు స్మూత్గా ఉంటుంది, ఎప్పుడు ప్రెజెంటబుల్గా ఉంటుంది. అదేంటి అంటే ఇవాళ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ప్రిపరేషన్ ఏంటి, దాని అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మార్నింగ్ లేవగానే 2 minutes అన్నది మీ బ్రీత్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అంటే మెడిటేషన్ అనమాట. మెడిటేషన్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. చాలా మంచి మనకి మన రిఫ్రెష్ అవుతాం. అలాగే మనం ఏం చేయాలి అన్నది కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఆ వర్క్ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేయగలుగుతాం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల. ఈ ఛానల్ పెట్ సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clockకి తీసుకొచ్చేస్తున్నాను. అలాగే షార్ట్స్లో కూడా వస్తున్నాను. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే అనమాట. అది కూడా మార్నింగ్ 8 o'clockకి. మిస్ చేయకుండా లాంగ్లోను షార్ట్లోను మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఎర్ర బటన్ ఉంటుంది కదా, వెంటనే క్లిక్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ రెమెడీ అప్లోడ్ చేయగానే ఆ వీడియో అనేది మీకు మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఆ రెమెడీ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఆ బెనిఫిట్ అన్నది మీరు పొందొచ్చు విత్ జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ట్రీట్మెంట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని మన కిచెన్లోనే ఉన్నాయి. ఏ కెమికల్ అనేది మనం పెట్టాము. అలాగే ఎక్కువ టైం అన్నది కూడా మనం స్పెండ్ చేయక్కర్లేకుండా తక్కువ టైంలోనే ఎఫెక్ట్ రిజల్ట్ వచ్చేలాగే మీ అఖిల మీ అందరి కోసం ఇవాళ ఒక ట్రీట్మెంట్ అన్నది తీసుకొచ్చేసింది. ఓకేనా? సో ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే మీ హెయిర్ ఎప్పుడు ఫ్రిజ్ ఫ్రీ ఉంటుంది, మేనేజబుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. మీకు హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. సో అమేజింగే కదా. సో దానికి కావాల్సింది ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి అనేది చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ఇప్పుడు మనకు 1/4 కప్ అన్నది రైస్ తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ అన్నది ఎలోవెరా జెల్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది బనానా, అదే మన అరటిపండు మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ పండిపోయింది ఉండకూడదు. జస్ట్ మధ్యస్థంగా మనకి ఎల్లో కలర్ ఉంటుంది కదా తినేలాగా ఆ అరటిపండు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద అరటిపండు తీసుకున్నాను. ఆ అరటిపండు అనేది పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక 1/2 కప్ అన్నది పెరుగు అన్నది తీసుకున్న తర్వాత ఎలోవెరా జెల్ కూడా 2 స్పూన్స్ అనేది ఎలోవెరా జెల్ తీసుకున్నాం. సో ఎలోవెరా జెల్ అనేది మన హెయిర్ని స్మూత్గా ఉంచుతుంది, మేనేజబుల్గా ఉంచుతుంది. అలాగే ఎప్పుడు ఫ్రీగా ఉంచుతుంది. అలాగే బ్లాక్గా ఉంచుతుంది. మన హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది ఎలోవెరా జెల్. సో బనానా అన్నది మన హెయిర్ కండిషన్ చేస్తుంది. బనానా అన్నది మన హెయిర్ని స్మూత్గా మేనేజబుల్గా ఉంచుతుంది. సో రైస్ అన్నది ప్రోటీన్తో నిండిపోయి ఉంటుంది. హెయిర్ రీగ్రోత్ చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గిస్తుంది, హెయిర్ మేనేజబుల్గా ఉంచుతుంది. అలాగే మన హార్డ్ వాటర్ వస్తే కూడా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందుకనే ఇక్కడ ప్రోటీన్ కంటెంట్ ఉన్న రైస్ అన్నది మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. రోజు మనం రైస్ అన్నది తింటూనే ఉంటాం కాబట్టి అది అన్నది ఇక్కడ మనం ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో మిక్సీ జార్లో మనం ఒక 1/4 కప్ అనేది రైస్, 2 స్పూన్స్ అనేది ఎలోవెరా జెల్, అలాగే 1 బనానా అరటిపండు, ఆ నెక్స్ట్ అన్నది మనం పెరుగు తీసుకున్నాం. సో ఇవన్నీ కలిపి మీరు బాగా మిక్స్ చేసేయాలి మిక్సీలో. ఓకేనా? సో మిక్స్ చేస్తే మన స్పా క్రీమ్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. సో ఈ స్పా క్రీమ్ అన్నది మన హెయిర్కి పెట్టుకోవాలి. అప్లికేషన్లోనే ఉంది చాలా మంచి ట్విస్ట్ అనమాట. సో దాంతోనే మన హెయిర్ అన్నది ఇంకా స్ట్రైట్గా కూడా ఉంచుతుంది. ఏ ఐరింగ్ అన్నది చేసుకోకర్లే, ఏ స్ట్రైట్నింగ్ అన్నది మనం చేసుకోకర్లేకుండానే మన హెయిర్ అన్నది స్ట్రైట్గా ఉంటుంది. మన హెయిర్ అన్నది అలా స్ట్రైట్గా చూపిస్తాను. ఇలా చూసారా? ఇలా స్ట్రైట్గా ఉండాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అప్లికేషన్ చేసుకుంటే మీ హెయిర్ అన్నది స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్ కూడా ఇది. ఓకేనా? సో స్ట్రైట్గా ఉంటుంది హెయిర్ కూడా. సో ఫ్రీ స్మూత్.
ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే మన స్పా క్రీమ్లో నెక్స్ట్ మన మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అన్నది ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం. అది మన హెయిర్ రీగ్రోత్ ప్రమోట్ చేస్తుంది, అలాగే మన హెయిర్ అన్నది కండిషన్ చేస్తుంది. అది ఎప్పుడు థిక్గా ఉంటుంది. సో అందుకని యూస్ చేయడానికి భయపడతారు. అదేంటి అంటే క్యాస్టర్ ఆయిల్, అదే మన ఆముదం నూనె. ఆముదం నూనె అన్నది మన హెయిర్ అన్నది జిడ్డుగా ఎక్కువ అయిపోతుందని చెప్పి యూస్ చేయడానికి భయపడుతున్నాం. సో అందుకనే మనం ఇలాగా ఏ మాస్క్ అన్నది ప్రిపేర్ చేసుకున్నా, ఈ క్రీమ్ అన్నది ప్రిపేర్ చేసుకున్న దాంట్లో అంటే ఏ ఆయిల్లో అయినా సరే ఇన్ఫ్యూజ్ చేసుకోగలిగితే మన హెయిర్ అన్నది ఎప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ అన్నది కండిషన్గా ఉంటుంది. దాని బెనిఫిట్ అన్నది దాంట్లో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నది మన హెయిర్కి అందుతుంది. సో అందుకని థిక్నెస్కి భయపడక్కర్లేకుండానే ఇక్కడ ఒక స్పూన్ అన్నది మన స్పా క్రీమ్ అన్నది రెడీ అయిపోయిన తర్వాత బౌల్లో తీసుకోండి. బౌల్లో తీసుకున్నాక ఒక స్పూన్ అన్నది క్యాస్టర్ ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఓకేనా? క్యాస్టర్ ఆయిల్ అన్నది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్లోనే ఉంది ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అంతా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లూక్ వామ్ వాటర్ తీసుకోవాలి, గోరువెచ్చటి నీళ్ళు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆయిల్డ్ హెయిర్ అయితే మార్నింగ్ అంటే నిన్న హెయిర్ వాష్ చేసుకుంటే అప్లికేషన్ అనేది ఇవాళ చేసుకోవచ్చు. కానీ ఇవాళ హెయిర్ ఆయిలింగ్ అన్నది ఉంటే, హెయిర్ ఆయిలింగ్ డే అయితే మీరు ఏం చేయాలంటే హెయిర్ ఆయిలింగ్ చేసేసుకోండి నైట్. ఆ తర్వాత మార్నింగ్ వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ అన్నది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మీరు డర్టీగా ఉన్న హెయిర్ కానీ ఆయిల్డ్ హెయిర్ కానీ చేయకండి అంటే మనకి బెటర్ అండ్ ఫాస్ట్ ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన హెయిర్ అన్నది మనం హెయిర్ వాష్ చేసేసుకున్నారనే చెప్తున్నాను. ఓకేనా? సో నేను మార్నింగ్ అన్నది నేను హెయిర్ వాష్ చేసుకున్నాను, ఈవినింగ్ అన్నది నేను అప్లికేషన్ అన్నది పెట్టుకున్నాను. ఓకేనా? సో మీరు అలాగే చేయండి. హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు లూక్ వామ్ వాటర్ తీసుకోవాలి. లూక్ వామ్ వాటర్ తీసేసుకున్నాక అప్పుడు మన హెయిర్ని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దువ్వుకోవాలి, ట్యాంగిల్డ్ ఫ్రీ చేసుకోవాలి. చిక్కు లేకుండా మీ హెయిర్ని ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్. చిక్కుతోనే మన అప్లికేషన్ అన్నది స్టార్ట్ చేస్తే ఆ చిక్కులోనే మనం స్పా క్రీమ్ అంతా వెళ్ళిపోతుంది. ఆ చిక్కు తీసుకోవడానికి తర్వాత చాలా కష్టం అవుతుంది. సో రిజల్ట్ అన్నది మనకి విజిబుల్గా ఉండదు. సో అందుకనే చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చిక్కు తీసుకోండి మీ హెయిర్. ఓకేనా? ఫస్ట్ ఏంటి, మీ హెయిర్ అన్నది ఆయిల్డ్ హెయిర్ ఉండకూడదు, డర్టీ హెయిర్ ఉండకూడదు. షాంపూ చేసిన హెయిర్ అయి ఉండాలి, షాంపూ చేసి డ్రై చేసిన హెయిర్ అయి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చిక్కు తీసుకోవాలి, ట్యాంగిల్డ్ ఫ్రీ అయి ఉండాలి మీ హెయిర్. ఓకేనా? సో అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. లూక్ వామ్ వాటర్ తీసుకోండి, గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి మీ హెయిర్ని. మీ హెయిర్ వాల్యూమ్ బట్టి 2 అయినా 3 అయినా మీరు పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? 2 పార్ట్స్గా ఇక్కడ నేను చేసుకొని ఒక పార్ట్కి మంచిగా లూక్ వామ్ వాటర్ అనేది అప్లై చేసేసాను. అప్లై చేసేసిన తర్వాత అప్పుడు వెంటనే దానిపైనే నేను మన స్పా క్రీమ్ ఉంది కదా, ఆ కెరటిన్ మన ఇప్పుడు చేయబోయే మన స్పా క్రీమ్ అన్నది ఉంది కదా, దాంతోనే నేను ఆ క్రీమ్ అన్నది మన హెయిర్కి అంటే గోరువెచ్చటి నీళ్ళు అప్లై చేసిన వెంటనే స్ట్రైట్గా అయింది కదా మన హెయిర్, అప్పుడు ఆ వెంటనే మన స్పా క్రీమ్ అన్నది పెట్టుకున్నాం. ఓకేనా? సో మంచిగా అప్లై చేసేసుకోండి. ఒక సెక్షన్ అంతా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెక్షన్ కూడా ఇలాగే లూక్ వామ్ వాటర్ అన్నది గోరువెచ్చటి నీళ్ళు అన్నది అప్లై చేసేసుకుని ఆ తర్వాత వెంటనే స్పా క్రీమ్ అన్నది పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇది స్కాల్ప్కి కూడా పెట్టుకోవచ్చు. మనకి పార్లర్లో స్కాల్ప్ పెట్టుకోకూడదు, కండిషనర్ అన్నది హెయిర్కి పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. సో ఇది అన్నది మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇది మన స్కాల్ప్కి పెట్టుకుంటే కూడా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. అలాగే మనకి స్కాల్ప్ నుంచే కాబట్టి మన ఇష్యూస్ అన్నీ కూడా ఏదైనా ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది. సో అందుకనే స్కాల్ప్కి కూడా పెట్టుకోవచ్చు. మంచిగా మనకి వింటర్ సీజనే, కూలింగ్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. కొంచెం పర్వాలేదు, కానీ మరీ ఉండదు. జస్ట్ ఆ డ్యూరేషన్ ఏంటి కూడా నేను చెప్పబోతున్నాను. ఓకేనా? సో మీరు లూక్ వామ్ వాటర్ అప్లై చేసేసుకోండి, గోరువెచ్చటి నీళ్ళు, స్పా క్రీమ్ పెట్టేసుకోండి, తర్వాత స్కాల్ప్కి కూడా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత హెయిర్ అన్నది
మీరు టై చేసేసుకోండి. ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే బనానా అన్నది ఇలా వదిలేస్తే మన హెయిర్ అన్నది మనకి పట్టేస్తుంది, తొందరగా మనకి హెయిర్ వాష్ అన్నది అవ్వదు. సో అందుకని చెప్తున్నాను. మీరు ఏం చేయాలి, మంచిగా షవర్ క్యాపే పెట్టుకోకర్లేదు. మన ఇంట్లో ఏ కవర్ ఉన్నా సరే ఆ కవర్ అన్నది మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో కవర్ చేసేసుకున్న తర్వాత కవర్తో కవర్ చేసుకోండి. ఓకేనా? సో కవర్ అన్నది మీరు కవర్ చేసేసుకున్న తర్వాత మీ హెయిర్ని 30 మినిట్స్ 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ అన్నది పెట్టుకోవచ్చు. ఓకేనా? సో కవర్ చేసుకున్నారు కాబట్టి ఇంతసేపు. సో ఎక్కువసేపు ఉంచుకుంటే కూడా నో ప్రాబ్లం, ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది ఉండదు. మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. 30 మినిట్స్ తర్వాత ఇంక ఉంచుకున్న ఎక్కువ లాభం అయితే ఉండదు. మన హెయిర్ అన్నది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కొంచెం మన హీట్ అన్నది ఎందుకు అప్లై చేసామంటే హెయిర్ అన్నది స్ట్రైట్నింగ్ అవుతుంది, అలాగే క్యూటికల్స్ అన్నది ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితేనే మన స్పా క్రీమ్ అన్నది మన హెయిర్ లోపల కూడా అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయితేనే కదా మనకి మేనేజబుల్ హెయిర్ అన్నది వస్తుంది, స్మూత్ హెయిర్ వస్తుంది. సో అందుకని లూక్ వామ్ వాటర్ అప్లై చేస్తే మనకి క్యూటికల్స్ ఓపెన్ అయ్యి మన మాస్క్ పెట్టుకున్న స్పా క్రీమ్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది ఫాస్ట్గా. సో అందుకనే 30 మినిట్స్ కన్నా ఎక్కువ మనం పెట్టుకోకర్లేదు. డ్యూరేషన్ వచ్చేసి 20 to 30 మినిట్స్. ఓకేనా? 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు మీరు ఉంచుకొని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే. ఓకే? హెయిర్ వాష్ చేసేసుకున్నాక సూపర్గా ఉంటుంది మీ హెయిర్. గ్యారంటీగా చెప్తున్నా, నా మీద నమ్మకం పెట్టుకొని. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. పెరుగు ఉండదా ఇంట్లో? బియ్యం ఉండదా? అన్నం వండుకుంటూనే ఉంటాం కదా. అలోవెరా జెల్ ఉంది కదా. అలోవెరా జెల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకా అంటే మంచి రిజల్ట్ వస్తుంది అలోవెరా జెల్తో, కానీ లేకపోతే స్కిప్ చేయండి. పెరుగు ఉంది, అన్నం ఉంది, అలాగే మనం ఎప్పుడూ అరటిపండు తెచ్చుకుంటూనే ఉంటాం కదా. సో అరటిపండు అన్నది పెట్టుకోవచ్చు. క్యాస్టర్ ఆయిల్ బదులు మీకు క్యాస్టర్ ఆయిల్ లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా, ఆల్మండ్ ఆయిల్ అయినా, ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా? హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ అన్నది ఇన్ఫ్యూజ్ చేశాను. ఓకేనా? సో 30 మినిట్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకుంటూనే కొంచెం షాంపూ అప్లై చేయండి. మనం ఆయిల్ అన్నది ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసాం. బనానా కూడా కొంచెం మనకి మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత మనకి జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది హెయిర్ వాష్ అయిపోయాక. అంటే ఓన్లీ వాటర్తో మీరు కడిగేసుకుంటే, కొంచెం షాంపూ పెట్టుకుంటే మన హెయిర్ అనేది మనకి జిడ్డు ఉండదు. ఫ్రీ స్మూత్ ఇలా అనగానే అలా జారిపోతుంది. నాది గ్యారంటీ. మీరు ఇలా కడుక్కుంటుంటేనే మీ హెయిర్ ఎంత మంచిగా ఉంది, ఇలా జారిపోతుంది వాటర్ అనిపించేస్తుంది. ఇలా వెళ్ళిపోతుంది అంతే. మీకు స్పా క్రీమ్ పెట్టుకున్న క్రీమ్ అంతా హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత సూపర్గా మీ హెయిర్ అన్నది తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఎంత స్మూత్ ఫ్రీ హెయిర్ అన్నది మీ సొంతం అవుతుంది ఇంట్లోనే. మనం ఎక్కడా బయటకు వెళ్ళక్కర్లేదు. జస్ట్ మీకు ప్రిపరేషన్ దగ్గర నుంచి మీకు 40 మినిట్స్లోనే మీకు మీ మన ట్రీట్మెంట్ అన్నది కంప్లీట్ అయిపోయింది. చూసేసారు కదా, సింపుల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మన హెయిర్ ట్రీట్మెంట్ అన్నది చేసేసుకున్నాం. చూసేసారు కదా, ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే మన ట్రీట్మెంట్ అనేది మనం కంప్లీట్ చేసేసుకున్నాం. జస్ట్ 40 మినిట్స్లోనే మనకు అన్ని ప్రిపరేషన్, అప్లికేషన్, రిజల్ట్. అంటే హెయిర్ డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అప్పటి వరకు మనకి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయక్కర్లేదు. జస్ట్ 40 మినిట్స్లోనే మన ట్రీట్మెంట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ట్రై చేయండి, గ్యారంటీగా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. ఇది వీక్లీ వన్స్, అంటే వారంలో ఒక రోజు అన్నది చేసుకుంటే సఫిషియంట్. చాలా మంచి హెయిర్ అన్నది ఎప్పుడు ఫ్రీ మేనేజబుల్ స్మూత్ హెయిర్, అలాగే హెయిర్ రీగ్రోత్ కూడా ఉంటుంది యూస్ చేయగా. ఇక్కడతో మేకల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. మీ గురించి మీరు ఆలోచిస్తూనే అందరి గురించి ఆలోచిస్తూ ఉండండి. మీరు దీన్ని అందరికీ పెట్టండి. మళ్ళీ అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్, టేక్ కేర్.